నమస్తే మామ, వెల్కమ్ టు నెవిల్ స్పేస్. ఈరోజు మనం ఈ వీడియోలో నా దోస్తుగాల జీవితం ఇన్స్టాగ్రామ్లో ఎట్లా బలైంది అండ్ మీ దోస్తుగాల జీవితం ఇన్స్టాగ్రామ్లో ఎట్లా బలవుతుంది అండ్ మన అందరి దోస్తుగాల జీవితం మన జీవితాలు ఎట్లా గుడిసిపోతున్నాయి అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో ఇన్స్టాగ్రామ్లో జరిగే వీడియోలు, ఇన్స్టాగ్రామ్లో జరిగే కథల గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మన దోస్తుగాళ్ళు వీడియోలోకి వేసే లైక్లను బట్టి స్టార్ట్ అవుతుంది. వాడు వేసే లైక్డ్ వీడియోలు ఎట్లుంటుంది తెలుసా? గూగుల్ క్రోమ్లో కూడా దొరికే అలాంటి స్టఫ్ ఉంటుంది. ఇట్లాంటి స్టఫ్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారా అని అనేటట్టు ఉంటుంది. అట్లాంటి స్టఫ్కి వాడు లైక్ చేస్తూ ఉంటాడు. ఆ లైక్ చేసిన స్టఫ్ మనకెందుకు వస్తుందో, ఈ ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం ఎందుకు వాడు లైక్ చేసిన వీడియోలు మనకు పంపిస్తుందో అర్థం కాదు. ఇట్లా చేయడం వల్ల నా దోస్తుగాలు పడ్డ కష్టాలు ఏంటంటే, వాడి ఫ్రెండో, వాడు ట్రై చేస్తున్న అమ్మాయో, వాడి క్రష్ అయిన అమ్మాయో అది నాకు ఫ్రెండ్ అయి ఉంటే నాకు పంపిస్తుంది. పంపించి నెవిల్ ఏంటి మీ ఫ్రెండ్ ఇట్లా చూస్తున్నాడు, అమ్మో ఇంత గలీజ్గాడు ఉన్నాడేంది, ఇంత కామ పిశాసి ఉన్నాడేంది అని చెప్పేసి అంటా ఉంటారు. మీ దోస్తుగాలు కూడా ఎవడైనా ఇష్టం వచ్చిన వీడియోలు, గలీజ్గా ఉండే వీడియోలు, చాలా సెక్సువల్ రొమాంటిక్ ఉండే వీడియోలోకి లైకులు చేసి దొరికారా, కింద వాడిని మెన్షన్ చేయండి. అండ్ ఇదే కాకుండా నువ్వు ఒక్కరోజు ఒక అబ్బాయి ఇంకెలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా ఉంటే నువ్వు ఎట్లుంటావు, ఏం చేస్తావు అని చెప్పేసి ఆ వీడియోలో వాడు క్వశ్చన్ అడిగితే సారీ చేసిన కామెంట్ ఏంటో తెలుసా? నేను ఒక్కరోజు ఫ్రీడమ్ ఇచ్చిన అబ్బాయి ఉన్నామంటే ఆ రోజంతా ఆరుగురు నేర్చుకుంటే తిరుగుతాడట వాడు రోజుకి. అది అది సార్ యొక్క ఇన్నోసెన్స్. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ రీల్స్ పక్కన ఫ్రెండ్స్ అని ఒక ఆప్షన్ తీసుకొచ్చాను. ఆ ఫ్రెండ్స్ ఏ రీల్ చూస్తాడు, ఏం లైక్ చేస్తాడు, వాడు ఏం రీల్ చేస్తాడు, ప్రతి ఒక్కటి వస్తుంది. మీ జీవితం బట్టబయలవుతుంది. అండ్ ఒకరోజు నేను ఆ దోస్తు గారికి ఫోన్ చేసి, మామ నువ్వు ఇట్లా వీడియోలు ఎందుకు లైక్ చేస్తాను, చూస్తే చూడరా, చూసి వదిలేక ఎందుకు లైక్ చేస్తున్నావురా అని అంటే, మామా నేను ఇంకా ఎన్ని వీడియోలకు లైక్ చేసినా నాకు అర్థమవుతలేరా, నా బతుక అయిపోయినట్టే మామా అని చెప్పేసి ఆడు ఎడుతుండు. నాకు తెలుసు ఏదో పొరపాటునో నైట్లను నిద్ర పట్టకనో మీరందరూ టిక్ 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 అని లైక్ చేస్తున్నారని చెప్పేసి. కానీ లైక్ చేసిన వెంటనే ఇన్స్టాగ్రామ్ ఆర్డర్ చేసుకుని అట్లాంటి వీడియోలు నీకు మళ్ళీ పంపుతుంది. నీకు ఇంకొక తెలియని విషయం ఏంటంటే, నీకు పంపిన వీడియోలు ఏవైతే ఉన్నాయో నువ్వు లైక్ చేస్తున్నావు కాబట్టి పాప నీ దోస్తులకు కూడా వస్తాయి అని చెప్పేసి నీ ఫాలోవర్స్లో ఉన్న వాళ్ళకి ఆ వీడియోలు వస్తున్నాయి, దొరికిపోతున్నావు, అయిపోయాయి. సో మామ, ఇన్ని రోజులు ఒకప్పుడు అంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి హిస్టరీకి పోయి వాడు ఏం చేస్తాడు, ఏం చూస్తాడు అని తెలిసేది. కానీ ఇప్పుడు అంత అవసరం లేదు మామ. ఒకటి జీవితం తెలవాలంటే, ఒకటి ఎట్లా గుడిచిపోతున్నాడో తెలవాలంటే వాడు ఇన్స్టాగ్రామ్కి పోయి వాడి సెర్చ్ హిస్టరీ, తర్వాత వాడు సేవ్ చేసుకున్న వీడియోలు, తర్వాత వాడు చూసే రీల్స్, వాడు చేసే లైక్స్, ఇవి చూస్తే చాలు మామ. ప్రతి ఒక్కరి జీవితం ఆడాల నుంచి మొగాల దాకా, అంకుర నుంచి ఆటల దాకా అందరి జీవితాలు బట్టబయలు అయితే. ఇన్స్టాగ్రామ్ మొత్తం దునియాని వెళ్తుంది. మనం లేచినామంటే స్క్రోలింగ్, పడినామంటే స్క్రోలింగ్, పండకు ముందు స్క్రోలింగ్, లేచినాక స్క్రోలింగ్. సో ఇన్స్టాగ్రామ్లో మన జీవితాలు ఉన్నాయి. ఇట్లా మీ జీవితంలో మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ ఎవరికైనా ఈ వీడియో ఎందుకు లైక్ చేసినారా అని రెడీ హ్యాండెడ్గా దొరికితే ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు రెడీ హ్యాండెడ్గా దొరికితే వాడిని కింద మెన్షన్ చేసి మీ ఫ్రెండ్షిప్ని నిరూపించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై నెవిల్ స్పేస్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. మీరు నెక్స్ట్ ఏ కంటెంట్ మీద వీడియో చేద్దామని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.